ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే ఒక మ్యాచ్ కంప్లీట్ అయింది. మొదటి మ్యాచ్లో దుమ్మురేపి అద్భుత విజయం సాధించిన టీమిండియా రెండవ మ్యాచ్ కోసం రెడీ అవుతుంది. అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ డే అండ్ నైట్ టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. పింక్ బాల్ టెస్టుకు ముందు భారత్ శనివారం నుంచి 2 రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇక మొదటి మ్యాచ్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో చేరాడు. పింక్ బాల్ టెస్ట్ కోసం గులాబీ బంతితో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్స్లో అతడికి నవదీప్ సైని, యశ్ దయాల్, ముఖేష్ కుమార్లు బౌలింగ్ చేశారు. రోహిత్ రావడంతో రెండో టెస్టుకి క్యాప్టెన్సీ చేయనున్నాడు. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ, జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, బుమ్రా, నితీష్ రాణా, అశ్విన్ లేదా జడేజా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. రెండవ మ్యాచ్లో కూడా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. జైస్వాల్, కేఎల్ రాహుల్, కోహ్లీ మొదటి మ్యాచ్లో ఆదరగొట్టారు. మంచి ఫామ్లో ఉన్నారు. వారికి తోడు ఓపెనర్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ రాణిస్తే టీమిండియాకి తిరుగుండదు. ఇక రిషబ్ పంత్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే రెండవ మ్యాచ్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఇక టీమిండియా కోచ్ గంభీర్ ఇండియాకి తిరిగి వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో ఇండియాకు వచ్చాడట. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు గులాబీ బంతితో జరగనుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్లో ఈ మ్యాచ్ జరగనుంది. పింక్ బాల్ టెస్టు ప్రారంభానికి ముందే గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాకు తిరిగి వస్తాడని తెలుస్తుంది. గౌతమ్ గంభీర్ గైర్హాజరులో భారత జట్టులోని సహాయ కోచ్ అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ వంటి సహాయక సిబ్బంది శిక్షణపై ఓ కన్నేసి ఉంచనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్రౌండ్ షోతో కంగారులను కంగారు పెట్టించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాజయాన్ని మరచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లతో సత్తా చాటిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అయితే రోహిత్ శర్మ గైర్హాజరులో జట్టును గొప్పగా విజయపథంలో నడిపించిన బుమ్రా సారథిగా అరుదైన ఘనతలను సాధించాడు. పెర్త్లో ఆస్ట్రేలియాను ఓడించిన రెండో ఏషియన్ కెప్టెన్గా బుమ్రా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ ఘనతను అనిల్ కుంబ్లే 2008లో సాధించాడు. ఇక టెస్టులో భారత కెప్టెన్స్ బౌలింగ్లో సాధించిన అత్యుత్తమ గణాంకాల జాబితాలో బుమ్రా 4వ స్థానంలో నిలిచాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.